హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. అంటే వీధి కుక్కల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి అని చెప్పి ఆమె వాటికి మద్దతుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధితోటి ఆమెకి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడం, ఆ సందర్భంగా ఆమె చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంటే ఎద్దులా కూర్చోవడం కాదు, చెప్పేది విను అని ఏదైతే ఆమె వ్యాఖ్య చేసిందో ఆ వ్యాఖ్యని అందరూ కూడా తప్పుపడుతున్నారు. అంటే వీధి కుక్కల పట్ల అంటే ఇటీవల కాలంలో హైదరాబాద్లో కొన్ని వీధి కుక్కల వల్ల కొంతమంది మరణించడం వల్ల ప్రభుత్వం పరంగా కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యల్ని నిరసిస్తూ వాటి పట్ల కొంచెం ఉదారంగా వ్యవహరించాలి, ఏవో కొన్ని కుక్కల వల్ల కొన్ని మరణాలు జరిగాయి కాబట్టి మొత్తం కుక్కలన్నిటినీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె ఒక ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ సందర్భంగా ఆమె ఒక రిపోర్టర్తో తీవ్రంగా వాగ్వాదం జరిగి అది ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే వీధి కుక్కల పట్ల మానవతా ధర్మం చూపించడం అనేది ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. అంటే విశ్వాసానికి ప్రతీకగా కుక్క గురించి చెప్తారు. కొద్ది రోజులు దానికి ఇది చేస్తే అది ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. ఆ ఇంటిని కానీ పరిసరాలను కానీ కాపాడడం కోసం తన వంతు ఇది చేస్తుందని చెప్పి మనం ఎప్పటి నుంచో వింటున్నాము. ప్రాక్టికల్గా కూడా అది అన్ని జంతువుల్లోకెల్లా విశ్వాసం కలిగినటువంటి జంతువు ఏదైనా అంటే అది కుక్క మాత్రమే. కాబట్టి కుక్కల కోసం ఆమె చేస్తున్నటువంటి కృషిని మనం ఎవరో తప్పుపట్టడానికి లేదు. కానీ దానివల్ల వాటి వల్ల అవస్థలు పడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఇబ్బందులు తెలుస్తాయి. ఉదాహరణకి మనం కారులో వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్క వెంటబడితే మనకి పెద్దగా ఏం అనిపించదు, పైగా ఏదో చిన్న ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఎలాగో మనం దొరకం అన్నటువంటి దీంతో హ్యాపీగా కారులో కూర్చొని దాని మీద జాలి పడడం లేకపోతే జాలీగా ఉండడం చేస్తారు. కానీ అదే ఒక పాదచారి అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ మీద లేకపోతే 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళ మీద కుక్క దాడి చేయాలని ప్రయత్నం చేస్తే అది ఎటువంటి ఒక్కోసారి ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. దాన్ని తప్పించుకోవడం కోసం వేగంగా వెళ్ళడం, ఎవరైనా గుద్దేయడం కానీ లేదంటే స్కిడ్ అయి పడిపోవడం కానీ ఇటువంటివి కూడా జరుగుతాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఈ రోజున కుక్కను పెంచుకోవడం అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. దాన్ని ఎవరు మనం తప్పుపట్టు, ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది. నేను హైదరాబాద్లో ఒక ఏరియాలో మాదాపూర్ అనే ఏరియాలో ఒక బిల్డింగ్ చూసి అరే భలే ఉంది, బిల్డింగ్ ఇంత సూపర్ ఉంది అనుకుంటే అది ఒక కుక్కల హాస్పిటల్. అది ఒక 5 స్టార్ ఇంకా చెప్పాలంటే 7 స్టార్ హోటల్ రేంజ్లో ఉంది. అది అక్కడికి ఒక 2-3 కోట్లు తక్కువ ఉన్నటువంటి కార్లు ఏవి అక్కడికి రావడం లేదు. అంత విలాసవంతమైనటువంటి భవంతులో ఆ హాస్పిటల్ని నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా కుక్కల ప్రేమికులు చాలామంది ఉన్నారు. కుక్కలకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాల గురించి కూడా మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కాబట్టి అందులో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ వాటి వల్ల అంటే ఈ వీధి కుక్కల వల్ల అప్పుడు ఇళ్లలో ఎవరైనా పెంచుకుంటే దాని గురించి అబ్జెక్షన్ ఎవరికి ఉంటుంది. కానీ ఇలా వీధుల్లో తిరుగుతూ చిన్నపిల్లల్ని లేకపోతే ఇలాగా ఎవరైనా వీళ్ళ మీద దాడి చేసి గాయపరిచి దానివల్ల మరణాలు సంభవిస్తున్నప్పుడు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదని నా అభిప్రాయం. అంటే ఎవరైతే ఈ వీధి కుక్కల గురించి ఇంతగా మాట్లాడుతున్నారో వాటిని ఇది చేయడం కోసం అందరూ నడుం కడుతున్నారో వాళ్ళు కనీసం వాళ్ళు ఉండే భవంతుల్లో, విలాసవంతమైన భవంతుల్లో ఉండే వాళ్ళు మాత్రమే కుక్కల్ని పెంచుకుంటారు. అఫ్కోర్స్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా పెంచుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బాగా హై రిచ్ పీపుల్ మాత్రమే అది ఎఫర్ట్ చేయగలుగుతారు. ఒక కుక్కని పోషణ కోసం కనీసం ఒక 10 మందికి అయ్యే ఖర్చు ఒక కుక్కకు అవుతుందని కూడా చెప్తుంటారు. అంటే ఆ రేంజ్లో ఉన్న కుక్కల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఆ కుక్కలతో పాటు కొన్ని వీధి కుక్కలను కూడా కనీసం ఒక్కొక్క ఇంట్లో 10-15 వీధి కుక్కలకి ఆశ్రయం కల్పిస్తే
ఈ కుక్కల బెడద అన్నది తగ్గిపోద్ది. అప్పుడు ఇలా రోడ్డు మీదకి వచ్చి లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇలాగా అమానుషంగా వాటి పట్ల వ్యవహరించకండి అని చెప్పాల్సినటువంటి ఇది ఉండదు. కాబట్టి రేణుదేశాయి ఏదైతే ఒక ఒక కాజ్ కోసం తను ఫైట్ చేస్తుందో దాన్ని మనం స్వాగతించాలి. కానీ అట్ ది సేమ్ టైం దానికి నాణ్యానికి రెండో వైపున ఉన్నటువంటి కోణాన్ని కూడా మనం చూడాలి. వాటి వల్ల నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, లేదంటే ప్రమాదాలకి లోనవుతున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి. ఇకపోతే పాపం ఆ సందర్భంగా రేణుదేశాయ్ వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. అంటే ఆమె పాపం మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందువల్లే పవన్ కళ్యాణ్ ఈమెను వదిలేశాడు, ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది కాబట్టి ఆయన భరించలేకపోయి ఉంటాడు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం నా మనసును చాలా బాధిస్తుంది, దయచేసి అటువంటి వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి ఆమె అన్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. నిజమే కదా. అంటే పవన్ కళ్యాణ్తో ఆమె విడిపోవడం అనేది ఆమె జీవితంలో ఒక ముగిసిపోయిన అధ్యాయం. అది దాని గురించి పదే పదే మాట్లాడడం, విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ నేను ఈ వీడియో బిగినింగ్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నాను. ఆ ట్యాగ్ అయితే ఎప్పటికీ ఉంటుంది. కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని మీద మనం సంయమనం అయితే పాటించాలి. పైగా పవన్ కళ్యాణ్ ఆయన 3వ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళతో కూడా పిల్లలు, ఈ మాత్రం అలాగే ఉండిపోయింది పిల్లల కోసం. ఆ మధ్య ఎప్పుడో త్వరలో నేను కూడా ఒక లైఫ్ పార్ట్నర్ని చూసుకోవాలనుకుంటున్నానని చెప్పడం కూడా కొంత వివాదాస్పదం అయింది. ఇప్పుడు ఈవెన్ అఖిరాని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టి కొంతమంది టీంని దానికోసం అపాయింట్ చేసి అతి త్వరలో 2026లోనే అఖిరాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే పిల్లల పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యతతోటి ఉన్నాడన్న విషయం మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఆ మధ్య అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు కూడా కొడుకును కూడా తీసుకెళ్ళడం, చంద్రబాబుకి పాదాభివందనం చేయించడం, ఇవన్నీ మనం చూసాము. అలాగే తను పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ఒక ఏవి సోషల్ మీడియాలో విపరీతంగా ఆదరణ పొందింది. ఇప్పటికి కూడా అది వైరల్ అవుతూనే ఉంది. అతను డెఫినెట్గా ఒక స్టార్ హీరో అవడానికి ఒక హీరో మెటీరియల్, ఒక స్టార్ హీరో మెటీరియల్ లాగా మనకు అనిపిస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తన బిడ్డని త్వరలోనే హీరోగా ఇంట్రడ్యూస్ చేసే ఇది అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం రేణుదేశాయ్ ఇలాగ పబ్లిక్ ప్రెస్ ముందుకు వచ్చి పబ్లిక్గా మాట్లాడేటప్పుడు కొంత సమయంను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే యాక్చువల్గా దానికి ముందు ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా లేదు. మొత్తం వీడియో చూస్తే కానీ అసలు ఆయన ఏమడిగాడు, ఈవేం చెప్పింది. అలా కాకుండా ఈమె డైరెక్ట్గా ఎద్దులా కూర్చున్నావు, సరిగా వినవా అనే మాట ఏదైతే ఉందో అది అందరినీ హర్ట్ చేసేలాగా అలా మాట్లాడకూడదు కదా. ఒక మీడియా ప్రతినిధులు పట్టుకొని ఎద్దు గిద్దు అని ఎలా అంటుంది అని చెప్పి చాలామంది తీవ్ర స్థాయిలో ఆమెను విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో రేణుదేశాయ్ కొంచెం సంయమనం పాటిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం.